విద్యాభారతి ఉన్నత విద్య యొక్క కొత్త నూతన రాష్ట్ర కమిటీ ఈరోజు ప్రకటించడం జరిగింది. వచ్చే ఏడాది కోసం ఈ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొఫెసర్ మధుసూదన్ సార్ వారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హెడ్ వారు లీడ్ చేస్తారు. అలాగే నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కృష్ణంరాజు గారు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీ వారు ప్రధాన కార్యదర్శిగా జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. వీరితో పాటు ఒక ముగ్గురు ఉపాధ్యక్షులు అలాగే సెక్రటరీలు కార్యదర్శులు ముగ్గురు కార్యవర్గం 8 మందితో ఒక కార్యవర్గం ఇలా నూతన కమిటీ యొక్క ప్రకటన ఈరోజు జరిగింది. ముఖ్యంగా అఖిల భారత సంఘటన కార్యదర్శి శ్రీ కెఎన్ రఘునందన్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రకటన జరిగింది. అలాగే దీంతో పాటుగా ఇది ఉపాధ్యాయులు, టీచర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, డిగ్రీ లెక్చరర్స్ వీళ్ళందరితో కూడినటువంటి కమిటీ ఉన్నత విద్యలో పనిచేస్తుంది. విద్యాభారతికి ఒక చరిత్ర ఉంది. సో 1950 నుంచి కూడా దేశంలో విద్యాభారతి పనిచేస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్లో మాత్రమే ఇంతకాలం పనిచేస్తుంది. గత 5 ఏళ్లుగా ఉన్నత విద్యలో కూడా ఈ యొక్క పని ప్రారంభం. ముఖ్యంగా భారత్ కేంద్రిత విద్య కోసము విద్యాభారతి పనిచేస్తాం. ఆ విధంగా అనేక ఇన్స్టిట్యూషన్స్తో, ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా మేము MOU కుదిరించుకొని భారత్ కేంద్రిత విద్య కోసం ప్రైవేట్ కళాశాలలు కానీ యూనివర్సిటీస్ కానీ ఎలా పనిచేయాలనే విషయంలో పని జరుగుతూ ఉంది. టీచర్స్ యొక్క ప్రశిక్షణ అంటాం, ట్రైనింగ్ అంటాం. ఈ విషయంలో కూడా విద్యాభారతి కొద్దిగా లీడ్ రోల్ తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఒక 5 యూనివర్సిటీల యొక్క పని ప్రారంభమైంది విద్యాభారతి ఆధ్వర్యంలో. బెంగళూరులో చాణక్య యూనివర్సిటీ ఇప్పటికే చాలా పేరు ప్రతిష్టలు వచ్చాయి. అట్లాగే గౌహతిలో, నోయిడాలో ఇలా ఒక 5 విశ్వవిద్యాలయాలు ప్రారంభమైనాయి. మెల్లమెల్లగా క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది బ్రీఫ్ రిపోర్ట్. అలాగే తెలంగాణలో కూడా ఈ అనేక మంది టీచర్స్తో కలిసి విద్యాభారతి పని గత 3 ఇయర్స్గా ఇక్కడ పని జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా టీచర్ యొక్క రోల్ ఇన్ క్లాస్ రూమ్ ఏదైతే ఉందో, ఈ 75 ఏళ్ళుగా జరిగినటువంటి విధ్వంసం ఎలా జరిగింది, టీచర్ మారాల్సిన యొక్క పరిస్థితి, టీచింగ్ సిస్టమ్, బోధనా పద్ధతులు మారాల్సినటువంటి అవసరం ఎలా ఉంది, ముఖ్యంగా కొలనైజ్డ్ మైండ్ సెట్ తోటి భారత విద్య ఎంత డీవియేట్ అయింది, మనదంటూ ఏమీ లేదు అనేటువంటి ఒక స్థితి భారతదేశంలో ఏర్పడ్డది. భారతదేశంలో విద్యలో భారత్ లేదు. భారత్ మాయమైపోయింది. ప్రపంచమంతా ఉంది కానీ భారత్ మాయమైపోయింది. కనుక అండర్స్టాండింగ్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. ఇండియన్స్ డోంట్ అండర్స్టాండ్ ఇండియా. ఇండియన్స్ అండర్స్టాండ్ అమెరికా. ఇండియన్స్ అండర్స్టాండ్ ఆస్ట్రేలియా. ఇండియన్స్ అండర్స్టాండ్ ద వరల్డ్. బట్ ఇండియన్స్ ఆర్ ఫెయిలింగ్ ఇన్ అండర్స్టాండింగ్ దేర్ ఓన్ కంట్రీ ఇండియా. సో అది ఇప్పుడు 75 ఏళ్ల విద్య సాధించినటువంటి ప్రగతి. అందుకే ఇప్పుడు భారత్ కేంద్రిత విద్య గురించి విద్యాభారతి చెప్తూ ఉంది. అట్లాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిపైన కూడా విద్యాభారతి పనిచేస్తుంది. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ పైన విద్యాభారతి పనిచేస్తుంది. మల్టీలింగ్వలిజం పైన, మాతృభాష యొక్క ప్రాధాన్యత పైన కూడా ఏదైతే NEP చెప్తున్నదో ఆ విషయం పైన కూడా విద్యాభారతి పని ప్రారంభించింది దేశమంతా కూడా. ఆ విధంగా తెలంగాణలో ఈరోజు జరిగినటువంటి సెమినార్లో అనేక మంది విద్యావేత్తలు పాల్గొన్నారు. ప్రొఫెసర్ తిరుపతిరావు గారు, లేకపోతే ప్రొఫెసర్ భానుప్రకాష్ రెడ్డి గారు, ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారు అగ్రికల్చర్ యూనివర్సిటీ, NIM సైంటిస్టులు, లేకపోతే ఇతరత్ర ప్రొఫెసర్ శివరాజ్ గారు కెమిస్ట్రీ ప్రొఫెసర్ రామకృష్ణ గారు ఎడ్యుకేషన్, ఇలా ఎంతోమంది సీనియర్ ప్రొఫెసర్స్ పెద్దలందరూ కూడా ఈ సభలో పాల్గొన్నారు. విద్యాభారతి పనిని దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా మా యొక్క అకాడమిక్ సెల్ అని అంటాం, విద్వత్ సమితి అంటారు. ఆ విధంగా మమ్మల్ని గైడ్ చేయడానికి ఒప్పుకున్నారు.
వచ్చే ఏడాది అంతా కూడా జరిగే పనిని వాళ్ళే గైడ్ చేస్తారు. సో ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రొఫెసర్ సుధాకర్ గారు చేసిన లెక్చర్ యొక్క అర్థము పరమార్థము చాలామందిని ఆకర్షించింది. తరగతి గదిలో జరగాల్సిన మార్పు ఏంటి, ఉపాధ్యాయుడిలో పాఠం బోధించే పద్ధతిలో ఏ మార్పు రావాలి, ముఖ్యంగా విద్యార్థి సమస్య ఉపాధ్యాయుడు అడ్రస్ చేయడం లేదు. ఆ విధంగా టీచింగే విధ్వంసమైంది మన దేశంలో. కనుక విద్యార్థి జ్ఞాన కేంద్రిత క్లాస్ రూమ్ అంటే ఏంటి అసలు? ఇది స్టూడెంట్ సెంట్రిక్ కాదు, టీచర్ సెంట్రిక్ కాదు, కావాల్సింది నాలెడ్జ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ కావాలి అనే విషయాన్ని రఘునందన్ గారు చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్న విద్యావేత్తలకు వారు వివరించారు. ఈ దిశలో విద్యాభారతి ఉన్నత విద్య తెలంగాణ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.